సో మోషే ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చిన శాసనాలు, కట్టడాలు, సో న్యాయ విధులు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాము. సో ముగించేద్దాం. సో ఇవి ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 100 కమాండ్మెంట్స్ ఇచ్చాడు దేవుడు మనకు. ఏ విషయంలో ఎలా ఉండాలి, పని వాళ్ళతో ఎలా ఉండాలి, నువ్వు తప్పు చేస్తే ఏం జరుగుతుంది, నీ పట్ల ఇంకొకరు తప్పు చేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా దేవుడు మనందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో ఇవి నేర్చుకున్నప్పుడు మనకు ఒకటే అర్థం కావాల్సింది ఏంటంటే, ఘోరమైన పాపము ఇప్పటి వరకు మనం చేసింది తెలుసో తెలియకో చేసింది. ఒక మనిషిని ఇంకో మనిషిని ద్వేషించడమే దేవుడు ఘోరమైన పాపం లాగా ఎంచుతున్నాడు. ఒక మనిషిని ఇంకో మనిషిని చీట్ చేయడమే ఘోరమైన పాపం లాగా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అంతా కూడా మోసమే, అంతా కూడా అన్యాయమే, అంతా కూడా అక్రమమే. సో అంతా కూడా దొంగతనమే, వ్యభిచారమే. అంటే ఒక మనిషిని నువ్వు దోసుకోవద్దు, ఒక మనిషిని నువ్వు హింసించద్దు, ఒక మనిషిని నువ్వు ద్వేషించద్దు. సో ఇవి జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. అందుకే నూతన నిబంధనలో నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించేసేయి, ఇవన్నీ కొట్టేస్తా అన్నాడు. ఇవన్నీ నువ్వు అవసరమే లేదు, నువ్వు అందరినీ ప్రేమించేసేయి చాలు అని ఒక నిబంధన పెట్టాడు. సో అది మాత్రం అతి కష్టమైన నిబంధన. అందరినీ ద్వేషించడం అంటే చాలా ఈజీ, కానీ అందరినీ ప్రేమించడం చాలా కష్టము. అందుకే మన జీవితంలో అందరినీ క్షమించేసేయాలి, అందరినీ ప్రేమించేసేయాలి, అందరినీ కూడా మనం మన్నించేసేయాలి. సో కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇవే మనిషికి నిజమైన శత్రువు అని దేవుడు చెప్తున్నాడు. చూద్దాము. నీవు ఆ దేవుడి యొక్క వాక్యాలు, మాటలు వింటే, నిర్గమకాండము 23:30 నీవు అభివృద్ధి పొంది, సో నువ్వు అభివృద్ధి పొందుతావు. ఈ మాటలు విని, ఈ ఆజ్ఞలు, ఈ శాసనాల ప్రకారం నడుచుకుంటే నువ్వు అభివృద్ధి పొందుతావు. స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుట వెళ్ళగొట్టేదను. సో మన శత్రువులను మన నుంచి వెళ్ళగొడతాడు. క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందుతాము. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం దేవుణ్ణి సాటిస్ఫై చేస్తున్నామా లేదా అనేది జ్ఞాపకం ఉంచుకోండి. మనం దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి మెచ్చినట్టుగా బ్రతకాలని కోరుకోవాలి ఎప్పుడైనా కూడా. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్లు సముద్రము వరకును, అరణ్యం నుండి నది వరకును నీ పొలిమేరులను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులు నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట వారిని వెళ్ళగొట్టెదవు. సో నువ్వు ఆయన మాట వింటే చాలు, నువ్వు ఆయన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలకు విలువ ఇచ్చి ఆయన ప్రకారం ఉంటే, నీకెంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ ఆయన్నే చూసుకుంటాడు. నీకెంతమంది మిత్రులు, నీకెంతమంది విరోధకులు ఉన్నారో అందరూ ఆయన్నే చూసుకుంటాడు. ఎందుకంటే అమ్మా, నువ్వు జస్ట్ ఆయనతో నడువు చాలు, ఆయనకు నచ్చినట్టుగా నడువు చాలు. ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా నడుస్తుంటే అవమానాలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, చాలా చాలా డీవియేషన్స్ వస్తుంటాయి, డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కాదు, ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయనే నిన్ను చూసుకుంటాడు, ఆయనే నిన్ను ముందడికి నడిపిస్తాడు. సో ఈ శత్రువుల గురించి ఆలోచించకు, అవమానాల గురించి ఆలోచించకు, నిందల గురించి ఆలోచించకు, ఈ బలహీనతల గురించి ఆలోచించకు. నువ్వు ఆయనతోటే నడువు చాలు, ఆ మార్గంలో నడువు చాలు, మిగిలిన ఆయన్నే చూసుకుంటాడు. సో నీవు వారితోనైనా, వారి దేవతలనైనా నిబంధన చేసుకోవద్దు. నీవు వారి దేవతలను సేవించిన అది నీకు ఉరియగును గనుక. సో మనము మన దేవుణ్ణి తప్పించి వేరే దేవుణ్ణి ఆరాధించద్దు, పూజించద్దు, వేరే దేవుళ్ళను మనము వెంబడించద్దు, చేసుకోవద్దు, నిబంధన చేసుకోవద్దు. వారు నీ చేత విరోధంగా పాపము చేయకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. సో నీ ఇంట్లో కానీ, నీ ఇంటి బయట కానీ ఇలాంటి ఏమన్నా ఉంటే తీసేయాలి. ఇది పాపము దేవుడి దృష్టికి. విగ్రహం, ఒక రూపాన్ని పెట్టి ప్రార్థించడం ఒక పాపము. లేవియ కాండము 25:14. సో ఇవన్నీ అయిపోయినట్టున్నాయి కదా. సో 1 సెకండ్. సో నేను నీ దేవుడైన యెహోవాను, మీరు దొంగలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. సో ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు, దొంగలించొద్దు, బొంకకూడదు. సో నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. చాలా మంది ఇది గాడ్ ప్రామిస్ అంటారండి. గాడ్ ప్రామిస్ ఎప్పుడు కూడా చేయొద్దండి, జాగ్రత్త ఉండండి. సో కొంతమంది నిజాన్ని నమ్మించడానికి, నువ్వు ఇది దొంగతనం చేసావా లేదా, చేయలేదు, అయితే నువ్వు చేయలేదని దేవుడి మీద ప్రమాణం చేయి. కొంతమంది దొంగతనం చేసి కూడా గాడ్ ప్రామిస్ నేను చేయలేదంటారు.
కొంతమంది అబద్ధపు మాటలు మాట్లాడతారు. నువ్వు ఈ మాట మాట్లాడావా లేదా అంటే, లేదు నేను మాట్లాడలేదు. అయితే మాట్లాడకపోతే గాడ్ ప్రామిసే అంటారు. సో అట్లా అబద్ధ ప్రమాణము దేవుడి పేరు మీద గాడ్ ప్రామిస్ అని ఎప్పుడు కూడా అనొద్దండి. సో గాడ్ ప్రామిస్ అని నువ్వు అబద్ధం ఆడితే అది దేవుని నామము అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. సో అందుకే దేవుడు గాడ్ ప్రామిస్ అనే వర్డ్ వాడకండి. ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేశారని ఒప్పుకోండి. ఒప్పు చేస్తే ఒప్పు చేశారని ఒప్పుకోండి. లేకపోతే లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే ఇంకోసారి ఆ తప్పు చేయకనని చెప్పండి. కానీ దేవుడి మీద ప్రమాణం ఏమని మాత్రం చెప్పొద్దు. అది అబద్ధ ప్రమాణము. ఒకవేళ అబద్ధ ప్రమాణం అయితే మాత్రము దేవుని నామాన్ని అపవిత్రపరిచిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే కొంతమంది తప్పు చేస్తారు, కానీ నమ్మించాలని గాడ్ ప్రామిస్ నేను తప్పు చేయలేదంటారు. కొంతమంది మాటలు అంటారు, గాడ్ ప్రామిస్ నేను ఆ మాట అనలేదంటారు. కొంతమంది నిందలేస్తారు, తర్వాత దేవుడి మీద ఒట్టు నేను ఆ నిందలు నేను వేయలేదంటారు. సో అందుకే దేవుడి మీద ఎప్పుడు కూడా ప్రమాణం చేయకండి. గాడ్ ప్రామిస్ అనే వర్డ్‌ని వాడకండి. నీ పొరుగువాన్ని హింసింపకూడదు. వాడిని దోచుకొనకూడదు. చూసారండి? నీ పొరుగువాన్ని హింసింపకూడదు. ఇవన్నీ పాపమండి. సో మనకు తెలియకుండా చాలా మందికి కూడా ఎవరు కూడా పాటించట్లేదు. నిజంగా చెప్పాలంటే ఎక్కడ చూడు ఒక మనిషి మీద ఇంకో మనిషి మీద అబద్ధాలే. ఒక మనిషి మీద ఇంకో మనిషి మీద చాడీలే. ఒక మనిషి ఇంకో మనిషి మీద ద్వేషమే, పగనే. అది ఎక్కడో కాదు కుటుంబంలోనే. ఒకప్పుడైతే ఊరికొకడు ఉండేవాడు పగవాడు. కానీ ఇప్పుడు ఊరు నిండా పగ వాళ్ళే ఉన్నారు. ఊరు నిండా పగ వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు శత్రువు అంటే ఎక్కడో ఉండేవాడు. బంధువులు మంచిగానే ఉండేవాళ్ళు. స్నేహితులు బాగుండేవాళ్ళు. ఇంట్లో కుటుంబ సభ్యులు బాగుండేవాళ్ళు. సో ఈవెన్ భార్య పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు ఇది నా కుటుంబము నాకు హాని చేయదు అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరిని నమ్మేటట్లేదు. కుటుంబాన్ని నమ్మేటట్లేదు, బంధువులను నమ్మేటట్లేదు, స్నేహితుల్ని నమ్మేటట్లేదు, ఇరుగువాన్ని పొరుగువాన్ని ఎవరిని నమ్మేటట్లేదు. సో అంతగా మారిపోయింది కాలము. ఎందుకంటే ఒకరికొకరిని హింసించుకుంటారు, ఒకరికొకరు దోషించుకుంటారు, ఒకరికొకరు దోచుకుంటారు. సో ఇదంతా దేవుడికి ఇష్టం ఉండదండి. మనకు చీట్ చేయదు ఎవరిని కూడా. హానెస్ట్ గా ఉండాలి. గుర్తు పెట్టుకోండి. ఏ రిలేషన్ అయినా గుర్తు పెట్టుకోండి. నీకు 10 మంది 100 మంది చుట్టాలు అవసరం లేదు. ఉన్న ఒక్కరిద్దరితోటైనా కూడా హానెస్ట్ గా ఉండాలి. మనం నిక్కచ్చిగా నిజాయితీగా ఉండాలి. సో మనం ముందే వాళ్ళు బాగా మాట్లాడతారు, వెనకాలకి వెళ్ళి మన గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. ఇది వాళ్ళను హింసించినట్టుగా అవుతుంటది. సో నీ పొరుగు అని ఎప్పుడు కూడా హింసింపొద్దు. నీ దాన్ని దోచుకోకూడదు. అందుకే నేను ఒక థంబ్ రూల్ చెప్తున్నా. ఈ రోజు నుంచి మనం అందరం ఫాలో అవుదాం నాతో సహా. ఇఫ్ సంబడి హర్ట్ యూ, డోంట్ హర్ట్ దెమ్ బ్యాక్. ఒకవేళ నిన్నెవరైనా హర్ట్ చేశారు అంటే మళ్ళీ వాళ్ళను తిరిగి హర్ట్ చేయొద్దు. సో సంబడి క్రిటిసైజ్ యూ, నెవర్ క్రిటిసైజ్ దెమ్ బ్యాక్. అంటే నిన్నెవరైనా విమర్శించారంటే మళ్ళీ వాళ్ళను తిరిగి విమర్శించకు. నిన్నెవరైనా దూషించారంటే మళ్ళీ నువ్వు తిరిగి దూషించకు. సో ఈ తంబ్రులు మనం ఫాలో అవుదాం ఈ రోజు నుంచి. స్ట్రిక్ట్ గా ఫాలో అవుదాం. ఎందుకంటే మనల్ని ఒకరు హింసిస్తే అది వాళ్ళకు ప్రాబ్లం. నువ్వెవరినైనా హింసిస్తే అది నీకు ప్రాబ్లము. సో దేవుడి దృష్టిలో హింస పొందినవాడు గొప్పవాడవుతాడు. హింస ఇచ్చినవాడు, హింసించిన వాడు పాపిష్టి అవుతాడు, పాపి అవుతాడు. సో కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. నువ్వు ఇంట్లో ఒకరిని తీసుకొచ్చుకున్నావు, పని చేసుకున్నావు, ఏ రోజు కూలి ఆ రోజుకి ఇవ్వాలి. అంటే కొంతమందికి డైలీ కూలి మాట్లాడుకుంటారు, రేపిస్తలే అంటారు. లేదు, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డిలే చేయొద్దు. నీ ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, నీకు జీతం వచ్చింది, ఇచ్చేసేయ్. నీ దగ్గర కూలి పనికి ఒకరిని మాట్లాడుకున్నావు, ఒక డైలీ కూలి 500, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 500 ఇచ్చి పంపించేసాయి. అయితే నువ్వు కూలికి కూడా ఏదైతే పని మాట్లాడుకుంటావో అంతే ఇచ్చేయాలి. అంతకంటే ఎక్కువనే ఇవ్వు, కానీ తక్కువ మాత్రం ఇవ్వద్దు. కొంతమంది కూలికి ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 500 అని మాట్లాడుకొని 400 ఇస్తారు. సో మాట్లాడుకున్న దానికంటే తక్కువ ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే వాడు కనుక దేవుడి దగ్గర మొరపెట్టిన, గులిగిన, సనిగిన మనకు అది ఇబ్బందిగా పాలవుతాం. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుకే నీ పొరుగువాన్ని హింసింపకూడదు. ఒకవేళ వాడు హింసించినా నువ్వు హింసించకు. వాడిని దోచుకోనకూడదు. వాడు దోచుకున్నా నువ్వు దోచుకోకూడదు. ఎందుకంటే వాడు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేశాం అనుకోండి, ఇద్దరము దేవుడి శిక్షలోకి వెళ్తాము. ఇద్దరం కూడా దేవుడి శిక్షలోకి వెళ్తాము. అందుకే అవతలోడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తినాల్సిన అవసరం లేదు. అవతలోడు గాడిద అయ్యాడని మనం గాడిద కావాల్సిన అవసరం లేదు. అవతలి వాడు మూర్ఖుడు అయ్యాడని మనం మూర్ఖుడు కావాల్సిన అవసరం లేదు.
సో ఇవన్నీ నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకోవడానికే దేవుడు ఈ కమిట్మెంట్స్ ఇచ్చాడు. సో ఏ రోజు కూలి వాళ్ళకే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. దగ్గర పెట్టుకొని లేవు అని చెప్పకూడదు, అవన్నీ దోషాల కింద పడతాయి. ఎవరిని కూడా హింసించద్దు, ఎవరిది కూడా దోచుకోనకూడదు. సో ఎవరిది కూడా, ఎవరి సొమ్ము కూడా ఆశించకూడదు. పరుల సొమ్ము పాముతో సమానం, పరుల సొమ్ము పాపముతో సమానము. అందుకే నీకు వచ్చిన దాంట్లో నువ్వు తిని తృప్తిగా ఉండు. ఇతరుల సొమ్ము ఆశించకూడదు, దోచుకోకూడదు. సో ఇవన్నీ కూడా మన మనిషిని కాపాడడానికే దేవుడు ఇచ్చాడు. చెవిటి వాడిని తిట్టకూడదు. ముఖ్యంగా వికలాంగులతోటి జాగ్రత్తగా ఉండాలండి. చాలా మంది చెవిటోడా వాడికి వినపడదు కదా అని వాడి ముందు ఏం చేస్తారు, చాలా మంది తిడుతుంటా అంటారు. చెవిటోళ్ళని ఎలా పడితే అలా తిడుతుంటా అంటారు, వినపడదు కదా వాళ్ళకి, ఎగతాళి చేస్తారు కదా. అలా ఎగతాళి చేస్తూ వినపడకుండా ఉంటది కదా, కాబట్టి వాళ్ళని ఎలా పడితే అలా తిడతారు. అలా తిట్టొద్దండి. వికలాంగులతోటి జాగ్రత్తగా ఉండండి. వికలాంగులకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటాం కానీ గాడ్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దెమ్. ఒకటే గుర్తు పెట్టుకోండి, లైఫ్ లో భర్త లేని విధవరాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి, వృద్ధులతోటి జాగ్రత్తగా ఉండాలి, వికలాంగులతోటి జాగ్రత్తగా ఉండాలి, దిక్కులేని అనాథ పిల్లలతోటి జాగ్రత్తగా ఉండాలి, రోగులతోటి జాగ్రత్తగా ఉండాలి, అండ్ వృద్ధులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటారు కానీ గాడ్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దెమ్. గుర్తు పెట్టుకోండి. చాలా మంది కుంటోడినేమో కుంటి ఏంటిది అంగవైకల్యం ఉన్న వాళ్ళని, కుంటి వాళ్ళనేమో కుంటోడా అని తిడుతా అంటారు. అట్లా తిట్టద్దండి, అట్లా పిలవద్దు. వాళ్ళ ఒంటి పేరే అదే అని పిలుస్తా అంటారు. సో నత్తి ఉన్నది అనుకోండి, నత్తోడా అని పిలుస్తుంటా అంటారు. సో వాళ్ళు పుట్టుకతోటి కొంతమంది కొన్ని లోపాలతో పుడతారండి. ఆ లోపాలతో పుట్టడం వాళ్ళ తప్పు కాదు. కానీ చాలా మంది, నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూశాను, గుడ్డివాన్నేమో గుడ్డోడా అంటారు. తప్పు. నీ దేవునికి భయపడగలను, నేను యెహోవాను. సో చెవిటి వాడిని తిడుతుంటా అంటారు, వాడికి ఏమి వినపడదు కదా అని వాడిని నానా పోని మాటలు తిడుతుంటా అంటారు. గుడ్డి వాని ఎట్ట అడ్డము వేయకూడదు. కొంతమంది గుడ్డి వాళ్ళ కళ్ళు కనపడదు కదా, వాళ్ళు నడుస్తుంటా అంటే కాళ్ళు అడ్డం పెట్టడము, లేకపోతే ఇంకేమైనా ఐటమ్స్ పెట్టడము, అడ్డం పెట్టడము చేస్తుంటా అంటారు. అలా చేయకూడదండి. అందుకే ఈ అంగవైకల్యాలను వాళ్ళ లోపాలను పెట్టి పిలవద్దు ఎప్పుడు కూడా. చాలా మందికి కూడా ఒక గుణం ఉంటది, ఎక్కిరిస్తుంటా అంటారు. కొంతమంది పుట్టుకతోటి జ్ఞానం తక్కువ ఉంటది, వాన్నేమో ఎడ్డోడా అంటారు. వద్దు, అట్లా అనొద్దు. కొంతమందికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటది, వాళ్ళను క్రిటిసైజ్ చేయొద్దు. కొంతమందికి కుంటికాలు ఉంటది, కుంటోడా అని పిలవద్దు వాళ్ళను. ఇక వాళ్ళ ఒంటి పేరే అదే అని పిలుస్తుంటా అంటారు. పాపం వాళ్ళు ఎంతో బాధపడుతుంటా అంటారు. సో కొంతమంది చెయ్యి ఉండదు, చేయలేనోడా అంటారు. కొంతమంది జ్ఞానం ఉండదు, జ్ఞానం లేనోడా అంటారు. కొంతమందికి జ్ఞానం తక్కువగా ఉంటది, ఎడ్డోడా అంటారు. కొంతమందికి కళ్ళుండవు, కళ్ళు లేకపోతే గుడ్డోడా అంటారు. చెవులుండవు, చెవిటోడా అంటారు. మూగవాడానికి మాటలు రానోడా అంటారు. సో నత్తోడికి నత్తోడా అని అంటారు. సో ఇలా వాళ్ళ ఒంటి పేరు, ఇంటి పేరునే ఈ లోపాలనుగా పిలుస్తుంటా అంటారు. సో అలా పిలవద్దండి. గాడ్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దెమ్. అలాంటి వాళ్ళకు దేవుడే బ్యాక్గ్రౌండ్ గా ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో చిన్నప్పటి నుంచి నిజంగా ఇవన్నీ నేను కూడా చూసి చూసి పెరిగానండి. సో నాకే అనిపించేది, అయ్యో వాళ్ళ అంగవైకల్యంతో పుట్టడం అదేమన్నా తప్పు కాదు కదా. దేవుడు కొంతమందికి అలా ఇచ్చాడు, వాళ్ళు చేసుకున్న తప్పేంటి ఈ జన్మలో, వాళ్ళు చేసుకున్న పాపం ఏంటి ఈ జన్మలో అనిపించేది. సో కొంతమంది అన్ని అవయవాలు ఉన్నోళ్ళేమో అలా క్రిటిసైజ్ చేసేవాళ్ళు, అలా విమర్శించేవాళ్ళు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, ఎన్ని రకాలుగా మనం తప్పులు చేసుకుంటూ వస్తున్నాము. మనం దేవుడికి భయపడాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అతడు గుడ్డివాడిగా పుట్టాడంటే అది వాడి తప్పు కాదు, దేవుడే అలా పుట్టించాడు. సో వాళ్ళు కుంటివాడిగా చెవిటివాడిగా పుట్టాడంటే అది వాళ్ళ తప్పు కాదు, దేవుడు ఎలాగ పుట్టించాడు. కొంతమంది ట్రాన్స్జెండర్స్ ని ఎగతాళి చేస్తారు. ట్రాన్స్జెండర్స్ ని అలా ఎగతాళి చేద్దాము, అది కూడా దేవుడే పుట్టించాడు. దేవుడిని మనుషులు స్త్రీ గర్భం నుంచి నపుంసకులు వచ్చారు, స్త్రీలు పురుషులు వచ్చారని చెప్పారు దేవుడు. అందుకే ట్రాన్స్జెండర్స్ ని కూడా మనం ఎప్పుడు కూడా ఎగతాళి చేయొద్దు. సో అంతే, నీ పొరుగువాన్ని నువ్వు ఎగతాళి చేయకు, నీ పొరుగువాన్ని నువ్వు దూషించకు, నీ పొరుగువాన్ని విమర్శించకు. మంచి ఆత్మీయ విలువలు ఉన్న పాఠాలమ్మా ఇవన్నీ కూడా. మంచి మానవత్వాన్ని చూపిస్తున్నాయి, మంచి దైవతత్వాన్ని చూపిస్తున్నాయి. అట్లా ఎవ్వరూ లేరు. నాకు అదే బాధ అనిపిస్తుంటా ఉంటది. మనమేమో ఇంత కరెక్ట్ గా నడుస్తుంటా అంటాం, ఆచితూచి అడిగేస్తుంటా అంటాం, కానీ లోకంలో ఇలా ఎవరు నడవరు.
సో కానీ వాళ్ళకే మంచి సుఖాలు, వాళ్ళకే మంచి వైభోగాలు, వాళ్ళకే ఎలాంటి కష్టాలు ఉండయి. మనం ఇలాగా దేవుడు మార్గంలో నడుస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తా ఉంటాయి, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు వస్తుంటా ఉంటాయి, ఎన్నో ఓర్చుకోవాలి, ఎన్నో సహనం ఉండాలి. ఇది మనందరికీ కూడా పరలోక రాజ్యానికి ఆశీర్వాదకరము. అందుకే అందుకే లోపాలున్నోల్ని ఎప్పుడు కూడా మనము హింసించకూడదు. కొంతమంది పేదవాళ్ళను చాలా దారుణంగా చూస్తారు. పేదవాళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ ఎవరు తెలుసా? దేవుడే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అవుతాడు. ఈ వికలాంగులకు కూడా దేవుడే వాళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ అవుతాడు. వృద్ధులకు దేవుడే వాళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ అవుతాడు. భర్త లేని విధవరాళ్ళకు దేవుడే వాళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ అవుతాడు. సో వాళ్ళకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదనుకోవద్దు. ఈ అనాథ పిల్లలకు దేవుడే బ్యాక్‌గ్రౌండ్ అవుతారు. కాబట్టి యూ నీడ్ టు కేర్‌ఫుల్ విత్ ఎవ్రీబడీ ఇన్ థిస్ వరల్డ్. సో ముందడుకెళ్దాం. సో చోటివాడిని తిట్టొద్దు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. అంటే ఇక్కడ ఏ వికలాంగుడిని కూడా నువ్వు విమర్శించొద్దు. ఏ వికలాంగుని కూడా విమర్శించొద్దు. ఇప్పుడు ఆటిజం తోటి చాలా మంది లోపాలతో పుడుతున్నారు పిల్లలు. ఆటిజం తోటి జ్ఞానం లేక. సో వాళ్ళను చాలా మంది కూడా జ్ఞానం లేనోడా, జ్ఞానం లేనోడా, తెలివి లేనోడా, తెలివి లేనోడా అంటారు. అట్లా అనకూడదు ఎప్పుడు కూడా. సో అన్యాయపు తీర్పు తీర్చకూడదు. సో ఎప్పుడు కూడా తీర్పు తీర్చడంలో అన్యాయం. ఎవరిని తీర్పు తీర్చొద్దండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తెలియదు, మనకు తెలియదు. ఎవరు ఏ కష్టంలో ఉన్నారో మనకని తెలుసు. ఎవరు ఏ బాధలో ఉన్నారో మనకేం తెలుసు. ఎవరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో మనకేం తెలుసు. తెలియదు కదా అండి. మనకు ఏదో చూస్తాము, ఏదో అనుకుంటాము, ఏదో మనకు మనం ఊహించుకొని ఇతరులను తీర్పు తీరుస్తాము. ఇతరులను ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు. అన్యాయపు తీర్పు అస్సలు తీర్చకూడదు. నువ్వు ఎటువైపు న్యాయం ఉంటే అటువైపే మాట్లాడు. ఎటువైపు కరెక్ట్ ఉంటే అటువైపే నిలబడు. బీదవాని పక్షపాతము చేయకూడదు. సో బీదవాళ్ళను ఎప్పుడు కూడా పక్షపాతం చేయకూడదు. బీదవాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఎవరు? దేవుడే. దేవుడే వాళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ గా ఉంటాడు. అంటే వాళ్ళ పక్షాన నిలబడతాడు. చాలా మందికి బీద వాళ్ళను అన్యాయం చేస్తుంటా అంటారు. బీద వాళ్ళను మోసం చేస్తుంటా అంటారు. బీద వాళ్ళను అసలు పట్టించుకోరు. కానీ దేవుడు వాళ్ళను పట్టించుకుంటాడు. సో పక్షపాతం చేయకూడదు. అంటే నువ్వు ఎవరి పట్ల పక్షపాతం చూపించకూడదు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ఎటు న్యాయం ఉంటే అటే నీ పొరుగువాడికి తీర్పు తీర్చండి. అది అందుకే నువ్వు తీర్పు తీర్చేటప్పుడు గుర్తు పెట్టుకోండి. నువ్వు న్యాయాన్ని మాత్రమే చూడు. అది అక్కడ నీ భర్త ఉన్నాడా, నీ భార్య ఉన్నాడా, నీ తల్లి ఉన్నాడా, నీ తండ్రి ఉన్నాడా అని చూడకు. ఎవ్వరైనా నీ పిల్లలు ఉన్నారా అని చూడకు. సో నేను అదే చూస్తానండి. నేను రిలేషన్ ని చూడను, ఎమోషన్ చూడను, సెంటిమెంట్ చూడను, ఫీలింగ్ చూడను. న్యాయం ఉందా, ధర్మం ఉందా అదే చూస్తాను. ఒకవేళ న్యాయం అనిపిస్తే న్యాయం వైపు మాట్లాడతాను. ధర్మం అనిపిస్తే ధర్మం వైపు నిలబడతాను. అంతేకాని అన్యాయం వైపు మాత్రం నిలబడను. అది ఎవ్వరైనా పర్లేదు. నా కూతురు తప్పు చేసినా, నా పిల్లలు తప్పు చేసినా, నా భార్య, నా తల్లి తప్పు చేసినా, నా తండ్రి తప్పు చేసినా పర్లేదు. కంటైనా మంచిదే. అలాని వాళ్ళని ఎదిరించడం అని కాదు. అలాని వాళ్ళని తిట్టడం అని కాదు. అలాని వాళ్ళని తిరస్కరించడం అని కాదు. ఒకవేళ నీకు ఒక సిచ్యువేషన్ వచ్చింది. నువ్వు ఇంట్లో ఒక ఒక పెద్ద మనిషిగా నువ్వు ఒకటి తీర్పు తీర్చాలన్నప్పుడు అంటే ఏది న్యాయమో, ఏది అన్యాయమో గమనించి, గ్రహించి తీర్పు తీర్చు. ఎవ్వరి పక్షాన నిలబడకు. న్యాయం పక్షాన నిలబడు. ధర్మం పక్షాన నిలబడు. అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాడు. సో అన్యాయం తీర్పు తీర్చొద్దండి. బీదవాని పక్షపాతము చేయకూడదండి. గొప్పవాడని అభిమానం చూపకూడదు. అంటే కొంతమంది ధనవంతులకైతే వంగి 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 దండాలు పెడతా అంటారు, పొగుడుతుంటా అంటారు. అదే బీదవాడిని అయితే అవతలికి నడువు, నువ్వు దగ్గరికి రాకు అని అంటుంటా అంటారు. సో న్యాయమును బట్టి నీ పొరుగువాన్ని తీర్పు తీర్చవలని. చూసారా అండి, ఎంత మంచి పాఠాలు ఇవన్నీ కూడా. నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. గుర్తు పెట్టుకోండి. చాలా మందికి ఒక గుణం ఉంటది. ఇంటింటికి ఫోన్ చేసి లేదా ఇంటింటికి తిరిగి కొండెములు, చాడీలు చెప్పకూడదు. మీ అక్క మీద కానీ, మీ అన్న మీద కానీ, మీ చెల్లె మీద కానీ, మీ తల్లి మీద కానీ, మీ తండ్రి మీద కానీ, మీ యొక్క పిల్లల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, నీ బంధువుల మీద కానీ, నీ స్నేహితుల మీద కానీ నువ్వేం చెప్పకూడదు. చాడీలు చెప్పకూడదు. నీ ప్రజలలో కొండెములాడొచ్చు. కొండెములు అంటే ఏంటిదండి? చాడీలు చెప్పడం, గాసిప్స్. ఒకరింటి విషయాలు ఒకరింట్లో ఎప్పుడూ చెప్పకండి. గుర్తు పెట్టుకోండి. ఏ ఇంటి విషయాలు ఆ ఇంటిలోనే ఉంచండి. ఇప్పుడు మీరు 4 సంవత్సరాల నుంచి కనెక్ట్ అయి ఉన్నారు. ఏ ఒక్క రోజు కానీ ఒకరి గురించి ఇంకోరి దగ్గర నేను చెడుగా మాట్లాడానా? ఒకరి ఇంటి విషయాలు ఇంకోరి ఇంటి దగ్గర నేను మాట్లాడానా?
మాట్లాడను నేను. అది నాకున్న గుణము అది. ఎవరి ఇంటి విషయాలు వాళ్ళ దగ్గరనే పెడతాను. ఎవరి విషయాలు వాళ్ళ దగ్గరనే ఉంచుతాను. ఒకడి విషయాలు ఒకరి దగ్గర డిస్కస్ చేయను. సో ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు. చూసారా అండి? మనం ఫోన్‌లు చేసి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి గంటలు గంటలు మాట్లాడతాం. గంటలు గంటలు చాడీలు చెప్తాము. ఇవన్నీ దేవుడికి నచ్చదండి. సో నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. సో ప్రాణహాని ఎవరికీ చేయకూడదు. ఏ హాని చేయకూడదు. నువ్వు ధన నష్టం చేయకూడదు వాళ్ళకు. ప్రాణ నష్టం చేయకూడదు. ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఎవ్వరిని కూడా ఇరుకు పెట్టొద్దు. కొంతమంది ఉంటారు ఇంటింటికి తిరిగి వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు చెప్తుంటా ఉంటారు. కోడళ్ళను బదనాం చేస్తారు. అత్తగారులను బదనాం చేస్తారు. లేకపోతే బంధుమిత్రులను, స్నేహితులను బదనాం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గరనే క్యారెక్టర్ బాగుండదు. వీళ్ళ దగ్గరనే గుణము బాగుండదు. వీళ్ళే సరిగా ఉండరు కానీ అందరినీ కూడా విమర్శిస్తారు. అందరినీ కూడా తిరస్కరిస్తారు. సో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర చెప్తుంటా అంటారు కుటుంబం. ఒకడే గుర్తుపెట్టుకోండి అమ్మా, కుటుంబం అంటే 4 గోడల మధ్యనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కుటుంబం అన్నా, కుటుంబ సమస్యలన్నా ఏదైనా కూడా 4 గోడల మధ్యలోనే ఉండాలి. నువ్వు ఏది తిన్నా, ఏది త్రాగినా 4 గోడల మధ్యనే ఉండాలి. భార్యాభర్తల విషయాలు బయటికి వెళ్ళకూడదు. అటు పేరెంట్స్ కి వెళ్ళకూడదు, ఇటు పేరెంట్స్ కి వెళ్ళకూడదు. అప్పుడే సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ లైఫ్ అవుతుంది. అటు సిబ్లింగ్స్ ని ఇన్వాల్వ్ చేయకూడదు, ఇటు సిబ్లింగ్స్ ఇన్వాల్వ్ చేయకూడదు. ఎప్పుడైనా కూడా మ్యారేజ్ లైఫ్ ఎప్పుడైనా కూడా 4 గోడల మధ్యనే ఉండాలి. నీ కుటుంబం అంటే 4 గోడల మధ్యనే ఉండాలి. నువ్వేం తిన్నావో, ఏది తాగినావో, ఏవి కొనుక్కున్నావో, ఏవి అమ్ముకున్నావో సో అది నలుగురికి తెలవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటింటికి తిరిగి నీ కష్టాన్ని చెప్పుకున్నంత మాత్రాన ఎవరు కూడా నీ కష్టాన్ని తీర్చరు. ఇంటింటికి తిరిగి వాళ్ళను వీళ్ళను బదనాం చేసినంత మాత్రాన ఎవ్వరు కూడా బదనాం తీర్చరు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తారు. కానీ ఇతరుల మీద నిందలు వేస్తుంటా అంటారు. వాళ్ళు తప్పు చేసి ఇంటింటికి తిరిగి వీళ్ళు నాకు వాళ్ళు అన్యాయం చేసిళ్ళు, వీళ్ళు అన్యాయం చేసిళ్ళు, వాళ్ళు అక్రమం చేసిళ్ళు. ఫస్ట్ వీళ్ళే అన్యాయం, అక్రమం చేస్తారు. సో అర్థమవుతుందా అండి? సో ఇలా బ్రతకాలి అని దేవుడు స్టాండర్డ్స్ పెట్టాడు. అందుకే 3 థంబ్ రూల్స్ చెప్తున్నా. రాసుకోండి వీలైతే. 3 థంబ్ రూల్స్ లైఫ్‌లో. సో ఏది జరిగినా, ఏది జరుగుతున్నా, ఏది జరగబోయినా, ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటికి బట్టి అంతా నా మంచికే అనుకో. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏది జరిగినా, ఏది జరుగుతున్నా, ఏది జరగబోయినా అన్నీ కూడా నా మంచికే అనుకో. రెండోది ఒకరు హర్ట్ చేస్తే మళ్ళీ తిరిగి హర్ట్ చేయకు. ఒకరు విమర్శిస్తే తిరిగి మళ్ళీ విమర్శించకు. ఒకరు దూషిస్తే మళ్ళీ తిరిగి దూషించకు. మూడోది నువ్వు ఎవరిని బ్లేమ్ చేయకు. ఎవరి మీద తీర్పు తీర్చకు. బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నీ అక్కను తీర్పు తీర్చకు. నీ తల్లిదండ్రులను తీర్పు తీర్చకు. నీ సహోదరుణ్ణి తీర్పు తీర్చకు. నువ్వు నీ బంధుమిత్రులను ఎవరిని కూడా నువ్వు తీర్పు తీర్చకు. ఎవరిని కూడా నువ్వు బ్లేమ్ చేయకు. బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఈ 3 థంబ్ రూల్స్ వాడండి అమ్మా. దేవుడికి అతి ఇష్టము. సో చాలా మంది వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. నా కోడలు ఇలాంటిది, నా అత్త లాంటిది, నా మామ ఇలాంటోడు, నా అత్తగారు ఇలాంటోళ్ళు, నా తల్లిదండ్రులు ఇలాంటోళ్ళు అని వాళ్ళని వీళ్ళను అందరినీ బ్లేమ్ చేస్తుంటారు. ఫస్ట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. రెండోది డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. ఎవరిని కూడా ద్వేషించకండి. ఇది రెండో థంబ్ రూల్. మూడో థంబ్ రూల్ ఏది జరిగినా నా మంచికే అనుకోండి. చాలు. ఈ లైఫ్ లో ఈ 3 ఫాలో కాండి. నీకు సుఖము, సంతోషము, పీస్ ఆఫ్ మైండ్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫాలో కావాలి మనందరం కూడా. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో సహోదరుని మీద పగపట్టకూడదు. చూసారండి? నీ హృదయంలో కూడా నీ సహోదరుడు అంటే ఓన్లీ అన్న తమ్ముళ్ళు మాత్రమే కాదు. నీ ఇరువాడు, నీ పొరుగువాడు అందరూ కూడా నీకు సహోదరులే. గుర్తుపెట్టుకోండి. నీ హృదయంలో నీ తల్లి మీద గాని, నీ తండ్రి మీద గాని, నీ పిల్లల మీద కానీ, నీ అత్తగారి మీద కానీ, మీ కోడళ్ళ మీద కానీ, మీ భర్త గారి మీద కానీ, మీ యొక్క భార్య మీద కానీ, మీ యొక్క బంధువుల మీద కానీ, మీ మేనేజర్ మీద కానీ, నీ హృదయంలో పగ పట్టకూడదు. చూసారు, నేను చాలా సందర్భాల్లో ప్రార్థించాను. అయ్యా నా హృదయంలో ఎలాంటి కోపం ఉన్నా, ఎలాంటి ద్వేషం ఉన్నా, ఎలాంటి పగ ఉన్నా, ఎలాంటి ప్రతీకారం ఉన్నా అవన్నీ తీసివేయి ప్రభు అని చాలా మందికి ప్రార్థించాను. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాడిని గద్దింపవలెను. ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పడంలో తప్పు లేదు, కానీ పగ పట్టుకోవద్దు. అందుకే నేను ఒకటే చెప్తాను, దగ్గరుండి ద్వేషం పెంచుకోవడం కంటే కొంచెం దూరం ఉండి ప్రేమలు పెంచుకోవడమే ఉత్తమమైన పని.
పగ పట్టుకోవద్దమ్మా ఎవరి మీద. ఆ బిగ పడుతుంది. పగ అనేది ఒక హృదయంలో అదేమైతుంది, హోల్డ్ చేస్తుంది. అలా పగ పట్టద్దు. ఎవరి మీద పగ పెట్టుకోవద్దు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. సో ఇప్పుడు నేనున్నాను, నేను పగ పెట్టుకోవాలంటే నా లైఫ్ లో ఒక 10-15 మంది ఉన్నారు పగ పెట్టుకోవాలంటే. ఏం చేస్తాం పగ పెట్టుకొని? సో దేవుడు అన్నాడు రిలీజ్ చేసే అన్నాడు. సో రిలీజ్ చేసా, క్షమించేయమన్నాడు, క్షమించేసాం. సో క్షమించడమే గొప్ప ఉత్తమమైన పని. వదిలేయడమే, విని వదిలేయడమే, ఇగ్నోరెన్స్ అంటారు కదా, వాళ్ళను దేవుడికి అప్పచెప్పడమే నువ్వు తీసుకునే గొప్ప రివెంజ్. సో నువ్వు పగబడితే మాత్రమే అది నీకే నష్టము, కానీ వాళ్ళకు నష్టము కాదు. నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపను. ఒక తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పడంలో తప్పు లేదు, గద్దించడంలో తప్పు లేదు, కానీ వాడిని పగ పట్టకూడదు. సో అందుకే చాలా మంది ఈ పగలు ఎప్పుడు ఎక్కలేవు, కుటుంబంలోనే ఉన్నాయి. భర్త భార్యను మీద పగబడుతున్నాడు, భార్య భర్త మీద పగబడుతున్నాడు. రివెంజ్ తీర్చుకోవద్దండి, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. పగ తీర్చుకోవద్దు. చాలా మంది అత్త కోడళ్ళు పగళ్ళు తీర్చుకోవద్దు. సో అన్నదమ్ములు పగళ్ళు తీర్చుకోవద్దు. సో బంధుమిత్రులు, స్నేహితులు ఎవరి మీద పగబట్టకండి. అందుకే నేను చెప్తున్నా కదా, ఏది జరిగినా నీ మంచికే అనుకో. ఒకవేళ నిన్ను అవమానించారు, నిన్ను నిందించారు, నిన్ను దూషించారు, నీ మంచికే అనుకో. అందుకే నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు. దేవుడు అవమానం చేసిన వాళ్ళ పక్షాన నిలబడడు, కానీ అవమానం పొందిన వాళ్ళ పక్షాన నిలబడతాడు. దేవుడు నిందలు వేసిన పక్షాన వాళ్ళ నిలబడడు, కానీ నిందలు పొందిన వాళ్ళ పక్షాన నిలబడతాడు. సో చూసారా అండి, ఆనాడు ఆనాడు సౌలు దావీదుని చంపాలని చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సౌలును విడిచి దావీదు పక్షాన నిలబడ్డాడు. ఆనాడు యోసేపు అన్నదమ్ములు యోసేపుని చంపాలని చూసినప్పుడు దేవుడు యోసేపు అన్నదమ్ముల పక్షాన వదిలేసి యోసేపు పక్షాన నిలబడ్డాడు. చూసారా అండి? సో ఇవంతా నీ మంచికే. ఒకరు నీ మీద పగబడితే అది నీ మంచికే, ఒకరు నిన్ను విమర్శిస్తే అది నీ మంచికే, ఒకరు నిన్ను ద్వేషిస్తే అది నీ మంచికే. కానీ నువ్వు మాత్రం ఒకరిని విమర్శించకు, నువ్వు మాత్రం ఒకరిని ద్వేషించకు, నువ్వు మాత్రం ఒకరి మీద పగబట్టకు. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. సో కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఎవరైనా నిన్ను బాధపరుస్తే మళ్ళీ తిరిగి నువ్వు బాధపరచకు. ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడని తెలిస్తే మళ్ళీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకు. ఎవరైనా నిన్ను విమర్శించారని తెలిస్తే తిరిగి నువ్వు విమర్శించకు. కీడుకి ప్రతి కీడు చేయకూడదు. సో నువ్వేది చేయకు, నువ్వు నీ నుంచి రెస్పాండ్ కాకు. ఒకరు నీకు అన్యాయం చేశారని నువ్వు అన్యాయం చేసావు అనుకో, వాళ్ళతో పాటు నువ్వు కూడా అన్యాయస్తుడు అవుతావు. ఒకరు మోసం చేశారని నువ్వు మోసం చేసావు అనుకో, వాళ్ళతో పాటు నువ్వు కూడా మోసగాడివి అవుతావు. ఒకరు నిన్ను బాధ పెట్టారని నువ్వు వాళ్ళని తిరిగి బాధ పెట్టావు అనుకో, వాళ్ళతో పాటు నువ్వు కూడా చెడ్డవాడివి అవుతావు. అర్థమవుతుందా? కీడుకి దేవుడికి వదిలేయాలి అంతే. మనం చేయాల్సిందల్లా క్షమించి ప్రార్థించి దేవుడికి వదిలేయడమే. అందుకే ఇగ్నోరెన్స్ లీవింగ్, అంతే. వదిలేయడమే గొప్ప రివెంజ్, క్షమించేయడమే గొప్ప రివెంజ్. సో నువ్వు పట్టించుకోకపోవడమే గొప్ప రివెంజ్. పట్టించుకోవద్దు, ఏది డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, దేన్ని మనసు మీదకి తీసుకోవద్దు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలెను. చూసారండి, ఎవరి మీద కోపము, ఎవరి మీద ద్వేషం అనొచ్చు మీరు. అయ్యా నన్ను ఇలా అయ్యా నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు, నా గురించి ఇట్లా చండాలంగా మాట్లాడుతున్నారు, నన్ను నష్టపరచాలని చూస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎవడు కూడా మనల్ని టచ్ చేయనీయడు. నా లైఫ్ లో ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఇలాంటి టెస్టిమోనీస్ చాలా ఉన్నాయి. నేను దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నన్ను విమర్శించడానికి, నన్ను దూషించడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళకే పనిష్మెంట్స్ వెళ్ళాయి, వాళ్ళ మీదకే జడ్జిమెంట్స్ వెళ్ళాయి. సో నువ్వు ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. వీటి మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయొద్దు. కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. నువ్వైతే క్షమించేసాయి, నువ్వైతే ప్రేమించేసాయి. అవతలోడు నిన్ను ద్వేషిస్తే అది వాడి తప్పు, అవతలోడు నిన్ను ద్వేషిస్తే అది వాడి తప్పు, అవతలోడు నిన్ను విమర్శిస్తే అది వాళ్ళ తప్పు, నువ్వు విమర్శిస్తే అది నీ తప్పు అవుతుంది. అందుకే ఎండ్ ఆఫ్ ది డే ఎవరు తీసుకున్న గోతిలో వాడు తప్పకుండా పడతాడు. సో కాబట్టి బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియాస్. సో ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి తెలియక ఇలా బ్రతికాం మనము, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికాం. కానీ వాక్యంలో దేవుడు మంచిగా రాసి పెట్టాడు, కీడుకి ప్రతి కీడు ఎప్పుడు చేయకూడదండి. జ్ఞాపకం ఉంచుకోండి. సో ఎందుకంటే మనం అలా చేస్తే మనం గొప్పలో అవుతాము, అలా చేస్తే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటాము, కానీ వాళ్ళతో పాటు మనం కూడా చెడు చేసిన వాళ్ళం అవుతున్నాము. కొంతమంది అలాగే, వాళ్ళు మనల్ని ఏం చేసి బురదలో రాయేస్తే మన మీదనే పడుతుంది కదా. సో అందుకే రాయకుండా మనమే ఉన్నాము. కొంతమంది ఏంటంటే వాళ్ళు నాశనం అవుతారు, మనల్ని కూడా నాశనం చేయాలని చూస్తారు.
కొంతమంది వాళ్ళు మనల్ని తప్పు పడతారు, మనం కూడా తప్పు పట్టేలాగా చేస్తారు. కొంతమంది వాళ్ళు బురదలో దిగుతారు, మన మీద కూడా ఆ బురద చల్లాలని చూస్తారు. అందుకే స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్. నువ్వు దేవుళ్ళు ఎదుగు, ప్రార్థించుకో, వాక్యాన్ని చదువుకో. భీతి చేసే వాళ్ళు, భయపెట్టు వాళ్ళు నీ దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుకుంటాడు. నేను మీ దేవుడైన యెహోవాను. చూసారండి, ఆయనే మన దేవుడు. నేనున్నాను కదా, నీ దేవుడని నేనున్నాను కదా. నీకు శత్రువులు ఎంతమంది ఉన్నారో నేను చూసుకుంటా. నువ్వు చేయాల్సిందల్లా ఇగో నా ఆజ్ఞలు పాటించు. నువ్వైతే అందరినీ ప్రేమించేసాయి. నిన్నెవరైనా ద్వేషిస్తే నేను వాళ్ళని ద్వేషిస్తా అంటాడు దేవుడు. నువ్వైతే అందరినీ కూడా ఇష్టపడు, అందరినీ క్షమించేసాయి. నిన్నెవరన్నా హింసిస్తే నీ వెనకాల నేను చూసుకుంటాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గురించి వెనకాల ఎంతమంది చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే నీ జీవితంలో కొంతమంది ఉన్నారా, అది నీ మంచికే. కొంతమందిని తీసేశాడా, నీ మంచికే. కొంతమందిని దేవుడు దూరం పెట్టాడా, అది నీ మంచికే. కొంతమందిని దేవుడు నీకు దగ్గరగా చేశాడా, అది నీ మంచికే. నీ జీవితంలో అవమానాలు, నిందలు వచ్చాయా, అవి నీ మంచికే. కష్టాలు, నష్టాలు వచ్చాయా, అవి నీ మంచికే. అన్ని కూడా మన మంచికే అనుకోండి. ఇది తమ్మురులు, నీకు జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా కూడా నా మంచికే అనుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఎవరిని బ్లేమ్ చేయకు. అక్కను బ్లేమ్ చేయకు, చెల్లెని బ్లేమ్ చేయకు, తమ్ముడిని బ్లేమ్ చేయకు, ఎవరిని కూడా బ్లేమ్ చేయకు. రెండో తమ్ముళ్ళు, బ్లేమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో. మూడో తమ్ముళ్ళు, నువ్వు కీడుకి ప్రతి కీడు చేయకు. ఒకరు నిన్ను హర్ట్ చేశారా, మళ్ళీ తిరిగి హర్ట్ చేయకు. ఒకరు నిన్ను క్రిటిసైజ్ చేశారా, మళ్ళీ తిరిగి క్రిటిసైజ్ చేయకు. ఎందుకంటే దేవుడికి అది నచ్చదు. సో వాళ్ళు హర్ట్ చేసినా నువ్వు ఆ సఫరింగ్ తీసుకో. దేవుడికి అది అలాంటి వాళ్ళు అంటే ఇష్టం. వాళ్ళు నిన్ను దూషించిన, విమర్శించిన, సైలెంట్ గా ఆ సఫరింగ్ తీసేసుకో. సో దేవుడికి ఇలాంటి వాళ్ళంటే ఇష్టము. సో ఒకరిని హర్ట్ చేసే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఒకరి చేత హర్ట్ చేయించుకున్న వాళ్ళంటే దేవుడికి నచ్చుతుంది. అంటే దేవుడు ఇలాంటి వాళ్ళ పక్షాన నిలబడతాడు. సో అర్థమవుతుందా అండి? సో క్లీన్ గా చెప్తున్నాడు దేవుడు మనందరికీ కూడా, పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్. ఇవన్నీ మన క్యారెక్టర్ చేంజింగ్, మన బిహేవియర్ చేంజ్. చాలా మంది ఈగోస్ కి వెళ్తా అంటారు. డోంట్ గో ఫర్ ఈగో. చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్, నో ఓవర్ కాన్ఫిడెన్స్. చాలా మందికి బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి, యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడికి చెడ్డమండి. అహంకార దృష్టి నాకు నచ్చదంటాడు దేవుడు. అహంకారపు మనసు నాకు నచ్చదంటాడు. గర్వము లేకుండా ఫైటింగ్ చేయాలి మనం ప్రేయర్ లో. నిజంగా నేను ఇలా మారాలని నేను ఎంతో ఫైట్ చేస్తున్నాను దేవుడితోటి. ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు చేసి చేసి నా లోపాలను తీసేసుకుంటున్నాను. ఆ కోపాన్ని తీసేసుకుంటున్నా, పగను తీసేసుకుంటున్నా, ప్రతీకారాన్ని తీసేసుకుంటున్నా, నా లోపల ఉన్న ఆ యొక్క ఏంటిది బలహీనతలను తీసేసుకుంటున్నా, అన్నిటిని కూడా తీసేసుకుంటున్నాను. 5-6 years నుంచి ఐఎమ్ స్ట్రగ్లింగ్ అలాట్ ఈ బైబిల్ ప్రకారంగా నడవాలని. మెల్లిమెల్లిగా మార్చుకో. ఎందుకంటే నేను ఒకప్పుడు లోకంలో తిరిగిన వాడిని. లోకమంతా నా శరీరంలో ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో నుంచి ఆ లోకాన్నంతా ఏం చేయాలి, బయటికి తీయాలి. నీ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, రివెంజ్ తీర్చుకోవడం అందరిలో ఉంటది. ఈ గుణము, ఇవన్నీ గుణాలు అందరిలో ఉంటాయి. సో ఈగో అందరిలో ఉంటది, సెల్ఫిష్నెస్ అందరిలో ఉంటది. సో ఐఎమ్ టేకింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మై బాడీ. నా బాడీలో నుంచి అవన్నీ బయటికి తీస్తున్నాను. సో వీ నీడ్ టు ప్రే అండ్ వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ ఆల్ టెంప్టేషన్స్. సో ఇంకా చాలా మంచి మంచి వాక్యాలు ఉన్నాయమ్మా. మంచిగా రండి, డైలీ నేర్చుకోండి దేవుడి వాక్యాలను. ఇవన్నీ మోసే ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు, చేయకపోతే ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా నేర్చుకుందాం. నజరుడనేసయ్య ఈరోజు వాక్యం ద్వారా మరొకసారి దర్శించి మమ్మల్ని అందరికీ జ్ఞానోదయం చేసినందుకు, మా అందరికీ కూడా అయ్యా దైవతత్వాలతో నింపుతున్నందుకు, మీ యొక్క ఉద్దేశాలు, తలంపులతో నింపుతున్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆమేన్.